నారాయణపేట అప్పక్పల్లిలో మహిళా సమైక్య పెట్రోల్ బంకుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మహిళా సమైక్య సభ్యులతో ముఖాముఖి ఆయన పాల్గొన్నారు. సమైక్యలో మొత్తం 67 లక్షల మంది ఉన్నారని సీఎం తెలిపారు. ఈ సభ్యులకు ఇకపై 1000 కోట్ల ఖర్చుతో ఏడాదికి 2 మంచి చీరలు ఇస్తామని హామీనిచ్చారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. శిల్పారామం వద్ద మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించుకునేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. 1000 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ మహిళలు నిర్వహించబోతున్నారని సీఎం అన్నారు. నారాయణపేట అప్పక్పల్లిలో మహిళా సమైక్య పెట్రోల్ బంకుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మహిళా సమైక్య సభ్యులతో ముఖాముఖిలో ఆయన పాల్గొన్నారు. సమైక్యలో మొత్తం 67 లక్షల మంది ఉన్నారని సీఎం తెలిపారు. ఈ సభ్యులకు ఇకపై 1000 కోట్ల ఖర్చుతో ఏడాదికి 2 మంచి చీరలు ఇస్తామని హామీనిచ్చారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. శిల్పారామం వద్ద మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించుకునేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. 1000 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ను మహిళలు నిర్వహించబోతున్నారని సీఎం అన్నారు. పెద్ద కార్పొరేట్ సంస్థలు పెట్టేది టాటాలు బిర్లాలు సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టుకొని ప్రభుత్వాలకు విద్యుత్ సరఫరా చేసేది. మొట్టమొదటిసారి మన తెలంగాణ రాష్ట్రంలో 1000 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లను పెట్టే అవకాశం, అనుమతి, ఒప్పందాలను ఈరోజు మహిళలతో చేసుకున్నాం. అదానీ అంబానీలతో పోటీపడి సోలారు విద్యుత్ ఉత్పత్తి చేసే వ్యాపారాన్ని మా ఆడబిడ్డల చేతికి ఈరోజు మన ప్రభుత్వం అందించింది. ఇదే కాదు, మీకు అందరికీ తెలుసు, హైటెక్ సిటీ ప్రాంతంలో భూమి ఉంటే గజం లక్షలలో వలుకుతుంది. అదే హైటెక్ సిటీ పక్కన శిల్పారామం నానుకొని 3.5 ఎకరాల భూమిని ఇవాళ 150 స్టాల్స్ను పెట్టి మహిళా సంఘాలు అక్కడ మీ ఉత్పత్తులను అన్నిటిని కూడా మీరు రాష్ట్రం నలుమూలలో మీరు చేసిన ఉత్పత్తులను ప్రపంచంలో దిగ్గజాలు అయిన కంపెనీలు ఏ విధంగా మార్కెటింగ్ స్ట్రాటజీ వాడతాయో ఈరోజు శిల్పారామం పక్కనే కొన్ని 100 కోట్ల రూపాయల విలువ చేసే భూమి హైటెక్ సిటీకి ఆనుకొని 3.5 ఎకరాల భూమి 150 స్టాల్స్ కట్టి పెద్ద ఎత్తున మన గవర్నర్ గారు అందరూ వచ్చి అక్కడ ప్రారంభించినాం. అంటే మీ యొక్క నైపుణ్యాన్ని మీరు ఏవైతే ఉత్పత్తులను మీరు గ్రామాలలో చాలా మారుమూల ప్రాంతాలలో తయారు చేస్తున్నారో ఇవన్నీ మీరు మార్కెటింగ్ చేసుకోవడం కోసం మీకు కూడా ఏ ఐటీ కంపెనీలు, విప్రో, ఇన్ఫోసిస్లు, పెద్ద పెద్ద కంపెనీలు ఏవైతే హైటెక్ సిటీ పక్కన ఉన్నాయో వాళ్ళతో పాటు సరి సమానంగా మా ఆడబిడ్డలకు 3.5 ఎకరాలు కొన్ని 100 కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఇచ్చి అక్కడ స్టాల్స్ మొత్తం ప్రభుత్వం పెట్టించింది. ఇవాళ మీరు తయారు చేసిన ఉత్పత్తులు శిల్పారామంకి వచ్చిన వాళ్ళు సెలవు దినాలలో ఎంత గొప్పోలైనా అక్కడికి రావాలంటే వచ్చి మీరు తయారు చేసిన ఉత్పత్తులను కొనుక్కునేటట్టు ఈరోజు మీకు శిల్పారామం పక్కనే ఒక పెద్ద వ్యాపార కేంద్రాన్ని ఇవాళ మీకు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మీ సహకారం ఉండబట్టి, మీ కష్టం ఉండబట్టి ప్రభుత్వం ఎన్ని చేసినా క్రమశిక్షణతో కష్టపడి మీరు వాటిని నిర్వహించుకోకపోతే వాటి వల్ల ప్రయోజనం ఉండదు. ఇవాళ మా ఆడబిడ్డలు కష్టపడి కుటుంబాన్ని ఒక పక్కన నడిపిస్తూనే, పిల్లలను చదివించుకుంటూనే, ఇంటాయన ఒకవేళ అటు ఇటు దారి తప్పిన కుటుంబం భారాన్ని మోస్తూనే ఈరోజు ఈ వ్యాపారాలన్నీ మా ఆడబిడ్డలు చేస్తున్నారు. తొందరలోనే మహిళా సంఘాలకు డ్రెస్సులు రానట్టున్నాయి, డిజైన్ కూడా అయిపోయినాయి. సంవత్సరానికి 2 మంచి జతల చీరలు ఏ సంఘం మీటింగ్ పోయినా మీరు ఆత్మగౌరవంతో ఒక మంచి డ్రెస్ కోడ్తోని మంచి క్వాలిటీ ఉన్న వాటిని ఇవాళ ప్రతి ఆడబిడ్డకు 2 చీరలు ఇవ్వాలి అని చెప్పి దాదాపుగా నాకు తెలిసి 67 లక్షల మందికి 1,30,00,000 పైగా చీరలు, ఒక్కొక్కరికి 2 జతల చీరలు సంవత్సరానికి ఇవ్వాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న. దాదాపు పెద్ద కార్పొరేట్ సంస్థలు పెట్టేది టాటాలు బిర్లాలు సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టుకొని ప్రభుత్వాలకు విద్యుత్ సరఫరా చేసేది. మొట్టమొదటిసారి మన తెలంగాణ రాష్ట్రంలో 1000 మెగావాట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో మార్ఫింగ్